మనందరం కూడా మనలో అందరం చేసే తప్పేంటంటేనండి, షాంపూ ఏది వాడాలి? జుట్టు రాలుతుంది, షాంపూ ఏది వాడాలి? ఇంతవరకే ఆలోచిస్తూ ఉంటాం. నిజం చెప్పాలంటే మీరు షాంపూ బట్టలు ఉతికే సబ్బుతో చేసినా పర్వాలేదు నిజంగా. ప్రాక్టికల్లీ స్పీకింగ్ మీకు షాంపూ వల్ల జుట్టు రాలడమో, గ్రోత్ అవ్వడమో జరగదు. మేబీ ఎక్కువగా హార్ష్ కెమికల్స్ వాడడం వల్ల ఈ హెయిర్ బ్రేకేజ్ సమస్యలు ఉంటాయే తప్ప రూట్ లెవెల్ నుంచి మాత్రం నష్టం జరగదు. సో ఏ షాంపూ వాడాలి, కుంకుడుకాయలు వాడుతున్నాం, ఇదంతా కొంతవరకు న్యాచురల్‌వి వాడడం అయితే మనకి హెల్ప్‌ఫుల్లే. హెయిర్ బ్రేకేజ్ సమస్యల నుంచి హెల్ప్ చేస్తుంది. కానీ జుట్టు రాలుతోంది, అధికంగా రాలుతోంది, భయపెట్టేంతగా రాలుతోందంటే మాత్రం కారణాలు ఇంటర్నల్‌గా ఏదో ఉన్నట్టే. హెయిర్ ఫాల్ అనే ఇష్యూ బయటికి ఫాల్ అవుతుందని ఇది బయటి ఇష్యూ కాదు. ఇట్స్ ఇంటర్నల్ ఇష్యూ. ఇంటర్నల్‌గా మీ బ్లడ్‌లో ఏదో తేడా జరిగే ఉంటుంది. ముఖ్యంగా మీరు 19 ఏళ్ల వాళ్ళు అన్నారు కనుక ఇప్పుడిప్పుడే ఇంటి నుంచి బయట ఫుడ్ తినడం స్టార్ట్ చేసి ఉంటారు. టైమింగ్, స్లీప్ టైమింగ్ ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. అవేమన్నా ఉన్నాయా గమనించుకోండి. అలాగే బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. విటమిన్ డి, బి12, ఐరన్ ఈ 3 చాలా అవసరమైనవి. అలాగే మీరు అధికంగా బరువు ఏమైనా పెరుగుతున్నారా ఈ మధ్య? థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా స్కాన్ చేసి లేదా బ్లడ్ టెస్ట్ల ద్వారా చూసుకోవాలి. మగవాళ్ళల్లో కూడా టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఒక్కొక్కసారి హెచ్చుతగ్గులు చూపిస్తూ ఉంటుంది. దానివల్ల జుట్టు రాలుతుంది. అలాగే మనం తినే తిండిలో అధికంగా మార్పులు చోటు చేసుకున్నాయా? బయట ఫుడ్స్ ఎక్కువగా తింటున్నామా? ఇంట్లో 2 నిమిషాల్లో అయిపోతుందిలే అని నూడిల్స్ తినేస్తున్నామా? కూరగాయలు తక్కువగా తింటున్నామా? ఇవన్నీ ఒకసారి బేరీజు వేసుకోవాల్సిందే. ఈ షాంపూ వాడితేనో జనరల్‌గా స్పాస్‌కి, బ్యూటీ పార్లర్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది అదే. ఈ షాంపూ వాడండి హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ అనేది. షాంపూలో హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ అనేది ఉండదండి. డాండ్రఫ్ కంట్రోల్ షాంపూస్ ఉంటాయి గానీ, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయగల షాంపూ ప్రపంచంలో లేదు. సో షాంపూని పక్కన పెడదాం కాసేపు. పెట్టి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఐరన్ ఏమైనా తక్కువైందా? డి విటమిన్, బి12 ఇవి బేసిక్‌వి ఇవి. నెక్స్ట్ లెవెల్‌లో థైరాయిడ్ ఇవి చెక్ చేసుకోండి. ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సడన్‌గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏమైనా లీడ్ చేస్తున్నారా చూసుకోండి. తలకి ఏది పడితే అది పట్టిస్తున్నారా కూడా చూసుకోండి. అంటే జుట్టు మొలుస్తుంది కదా అనేసి చాలామంది జెల్స్, స్టైలింగ్ జెల్స్ ఇలాంటివి వాడడం చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళల్లో కూడా జుట్టు బాగా రాలుతూ ఉంటుంది. సడన్‌గా ఈ మధ్య ఎవరైనా ఇంట్లో ఎవరికైనా బాగాలేదా? మీరు అతిగా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ ఒకసారి జస్ట్ రైట్ డౌన్. మీకు మీరుగా ఒక జర్నల్ రాసుకోండి. మీరు ఏం తిన్నారు నిన్న అనేది కూడా చిన్న మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఒక్క 4 రోజులు అబ్జర్వ్ చేసుకుంటే మనం ఏం తింటున్నాము, మంచిగా తింటున్నామా, చెడ్డగా తింటున్నామా సగం మనకే అర్థమైపోతూ ఉంటుంది. సో ఫస్ట్ కరెక్ట్ యువర్ డైట్. పౌష్టికాహారం అంటే ఏంటో మనందరికీ తెలుసు. పిచ్చి తిండి, చిరుతిండ్లు పక్కన పెట్టి ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని స్టార్ట్ చేయండి ఫస్ట్. తర్వాత మెల్లగా బ్లడ్ టెస్ట్ తర్వాత సప్లిమెంట్స్ వాడకాన్ని స్టార్ట్ చేయండి. పరిస్థితి మరీ చేయి దాటిపోయినప్పుడు డాక్టర్ని కలిసినప్పుడు మీకు కొన్ని అనాలిసిస్లు స్కాల్ప్ పైన చేసి బ్లడ్ టెస్ట్లు కూడా చేసి సప్లిమెంట్స్తో పాటుగా కొన్ని పెప్టైడ్ సీరమ్స్ లేదా ప్రొకాపిల్ లాంటి సీరమ్స్ ఇస్తారు. ఇవి బేసిక్ అనమాట. ఇవి గ్రేడ్ 1లో చేయగలిగిన పనులు. సో ఇవన్నీ సేఫ్ ఉంటాయి. చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కూడా కలిగినవే ఈ పెప్టైడ్ సీరమ్స్. అటువంటి వాటితో చాలా వరకు కూడా మీ హెయిర్ ఫాల్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయొచ్చు. ఇట్ మైట్ టేక్ 2 months అట్లీస్ట్. హెయిర్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి. మినిమం మనకు 2 months ఓపిక అనేది అవసరం. ఇమీడియట్గా ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉంది, వెళ్ళిపోయి టాబ్లెట్స్ వేసుకోగానే అయిపోయేది కాదు కదా. మెల్లగా వాటి అబ్జార్ప్షన్ అనేది బాడీకి ప్రాపర్గా జరిగినాకనే మెల్లగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో 2 months నుంచి 4 months వరకు ఓపికగా వెయిట్ చేయండి. డైట్ మీద మాత్రం ఫోకస్ బాగా ఉంచండి. నిద్ర తగ్గకుండా చూసుకోండి. ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎక్కువగా వాడకండి. సో అతి ఆలోచనని మానుకోండి. సగం హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. షాంపూ అయితే హెల్ప్ అవ్వదు. ఈ షాంపూస్ విషయానికి వస్తేనేమో ట్రైక్లోజన్స్, పారాబెన్స్ ఇట్లాంటివి ఉంటాయి. వాటి వల్ల కాస్త హెయిర్ బ్రేకేజ్ సమస్యలు ఉన్నాయి, రఫ్ అయ్యి ఇరిగిపోతుంది అనుకుందాం. కానీ మీరు కుంకుడుకాయలు వాడుతున్నారు కదా షాంపూ వదిలేసి, అయినా ఊడుతుంది అంటే కనుక కుంకుడుకాయ న్యాచురల్, ఎక్కువగా కెమికల్ బేస్డ్ ఇవేవి ఉండవు అందులో. న్యాచురల్ అయినంత మాత్రాన సేఫ్ అని అర్థం కూడా కాదు. కాకపోతే షాంపూస్తో పోల్చుకుంటే చాలా సేఫే కుంకుడుకాయలు. కుంకుడుకాయలు లాంటివి వాడినప్పుడు చాలా వరకు హెయిర్ ఇష్యూస్ కొంచెం తక్కువగానే ఉంటాయండి.
అంటే అతిగా డ్రై అవ్వదు, అతిగా ఆయిలీ అవ్వదు, మెయింటైన్ చేయొచ్చు. అందుకే కదా మనం ఇంట్లో పద్ధతులు ఫాలో అయినప్పుడు అమ్మ చేతిలో మన వెంట్రుకలు ఉన్నప్పుడు బాగానే ఉంటాయి. అయితే కుంకుడుగాయలు వాడాక కూడా మీకు ప్రాబ్లమ్ ఉందంటే డెఫినెట్‌గా ఏదో ఇంటర్నల్ ఇష్యూ ఉండాలి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. సో, ఓవరాల్‌గా హెయిర్ దేనితో వాష్ చేస్తున్నాం అనేది కొద్ది వరకు ఫాల్‌ని ఆహ్, బ్రేకేజ్ వల్ల అయ్యే ఫాల్‌ని అరికట్టగలదే కానీ, ఇంటర్నల్‌గా ఉండే ఇష్యూస్‌ని ఇవేవి సెట్ చేయలేవు కదా! మీకేమో డి విటమిన్ తక్కువుందండి. మీరేమో కుంకుడుగాయలతో తలస్నానం చేస్తున్నారు. కుంకుడుగాయలు డి విటమిన్ ఎలా రిపేర్ చేయగలవు? చేయలేవు గదా! సో, ఆ డి వైటమిన్ కరెక్ట్ చేద్దాం. ఏ లోటు మనకి ఉందో ముందు ఆ లోటుని పూడ్చాక ఎక్స్‌టర్నల్‌గా మీరేమైనా చేయండి. ఆయిల్స్, కుంకుడుగాయలు ఇలాంటివన్నీ ఆ తర్వాత. ఫస్ట్ ఇంటర్నల్‌గా ఆల్రెడీ ఉన్న లోటుని పూడ్చుదాం. మనం చేసే తప్పిదాలను ఫస్ట్ కరెక్ట్ చేసుకొని దెన్ ఎక్స్‌టర్నల్‌గా మిగతావన్నీ కూడా జస్ట్ పాలిష్డ్ వేలో కండిషనింగ్‌కి హెల్ప్ అవుతాయన్నమాట.